మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. రేపు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు గారు పోతున్నాడు. బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం. పోతే పోయారులే కానీ ఇవాళ బడ్జెట్లో ఏమొద్దో చూసిపోండి. బడ్జెట్లో రూపాయి ఇవ్వకుండా పోయారనుకో, ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు చీ అంటారు. 12,000 కోట్ల ఏదో ఇస్తాడట పోలవరానికి ఒకదానికి బడ్జెట్లో. అది నేను రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పారు. ఇక దాంతోనే ఇక అంతా సంతోషపడాలి, పండగలు చేసుకోవాలి, పాలాభిషేకాలు చేయాలంటుంది. ఒక 50-60 వేల కోట్ల రూపాయలు ఏమైనా బడ్జెట్లో ఏపీకి కేటాయిస్తే గ్రాంట్ రూపంలో ఇంకోటో, అప్పుడు మీరు పోయి ఢిల్లీలో ప్రచారం చేస్తే ఆనందం ఉంటుంది. ఇగో మేము బీజేపీతో పొత్తు పెట్టుకొని కూటమిలో ఉండటం వల్ల మాకు ఇంత లాభం జరిగిందని. ఏడొచ్చింది లేదా పోయింది లేదా అని వాడికి పోయి ఏం చెబుతూ, మీరు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయరైతురి, మీరు అన్న మాటలు అమలు చేయరైతురి. మరి కేంద్రంలో భాగస్వామ్యపక్షంగా బీజేపీ ఉన్నందుకు మీకు వచ్చింది లేదా ఏమని చెబుతారు? ఆడికి పోయి నేను ఇచ్చిన సూపర్ 6 హామీలకు బీజేపీ బాగా అద్భుతంగా డబ్బులు ఇచ్చింది, మేము అమలు చేస్తామని చెప్తారా? లేదా అద్భుతంగా మేము ప్రజలను మోసం చేసినాం, 15,000 కోట్ల రూపాయలు బిల్లులు వేసినాం, కరెంటు బిల్లులు, ఇప్పుడు ఒక 13,000 కోట్ల రూపాయలు రిజిస్ట్రేషన్ల బాధినం, మీకు కూడా బాత్తాం, బీజేపీని గెలిపిండి అని చెప్తారా? ఏమని చెప్పాలి మీరు? కాబట్టి ఇవాళ బడ్జెట్ చూసుకొని పోతే పోయారులే. కానీ కానిస్టేబుల్ అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరం, ప్రశ్నాపత్రాల తప్పులు, పొంతం లేని జవాబులు, వినతులు పట్టించుకొని పాలకులు, న్యాయస్థానం కేసుతో దాటవేత, సమస్యకు పరిష్కారం లభించిన వైనం. మరి ఇప్పుడు చెప్పాలి లోకేష్ గారు. కానిస్టేబుల్ 6,100 పోస్టులకు నవంబర్ 28, 2022 పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషను వేశారు. 2023లో ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఇవన్నీ అయినాయి. దాంట్లో అన్ని తప్పులు తడకుందట ప్రశ్నాపత్రంలో. దానిపైన కోర్టు కేసులు తప్ప అగమ్యగోచరంగా ఉంది. వినతులు పట్టించుకోవట్లేదు పాలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.